ఇరాన్, అమెరికా మధ్య జరిగినటువంటి ఈ కాల్పుల విరమణ ఏదైతే ఉందో, ఈ 22వ తారీఖు ఉదయంతోటి అయిపోతుంది. కాబట్టి మరొక 2 వారాలు కొనసాగించి, ఈలోపు శాశ్వత విరమణకి లేదా శాశ్వత యుద్ధ విరమణకి ప్రయత్నాలు జరపొచ్చు అన్న విధంగా ఇప్పుడు మిగతా ప్రపంచ దేశాలు మధ్యవర్తంగా ఉంటూ ఇప్పుడు లాబీయింగ్ చేస్తున్నాయి. మరొక 2 వారాల కాల్పుల విరమణ ఉంటే, ఆ తర్వాత శాశ్వత యుద్ధ విరమణ జరిగితే ఇక ఏ విధంగా ఇబ్బందులు ఉండవు. హార్మోజ్ జలసంధి ఫ్రీ అయిపోద్ది. అప్పుడు మనము మన యొక్క పడవలు తీసుకురావచ్చు. వాణిజ్యానికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదని ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. భారత్, చైనా లాంటి దేశాలు కూడా అదే విషయం గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాయి. ఎందుకు అంటే కాల్పుల విరమణ లేదంటే యుద్ధ విరమణ జరగాలంటే ఖచ్చితంగా కాల్పుల విరమణ ఉండాల్సిందే. మళ్ళీ యుద్ధం మొదలైతే మళ్ళీ అప్పుడు చర్చలకు అవకాశం ఉండదు. అందుకోసమని మళ్ళీ మరొక 2 వారాలు కొనసాగించాలని చూస్తున్నారు. ఏప్రిల్ 22వ తారీఖు ఉదయంతో అయిపోతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ దీనికోసం టెహ్రాన్ కూడా ముందుకు వచ్చింది. కాకపోతే ఈ హార్మోజ్ జలసంధి మీద పట్టు సాధించడం, అలాగే అణ్వాయుధాలు శుద్ధి విషయంలోనూ, ఇప్పుడు జరిగినటువంటి యుద్ధానికి నష్టపరిహారం విషయంలో అమెరికాకి ఇటు ఇరాన్కి సయోధ్య కుదరడం లేదు. ఈ విషయంలో ఇస్మాయిల్ బగాయి అంటే ఇరాన్కి చెందినటువంటి అధికార ప్రతినిధి ఏమంటున్నాడు, మేము అణ్వాయుధాలకు సంబంధించినటువంటి ఆ శుద్ధి విషయంలో మేము చర్చలకు వస్తాము. మీరు ఏ విధంగా ఆంక్షలు విధిస్తారో విధించండి. మీరు ఎన్ని ఆంక్షలు విధించినా సరే అణ్వాయుధాలకు సంబంధించి అంటే యురేనియంకి సంబంధించి మా యొక్క దేశ ప్రయోజనాల కోసం శుద్ధి చేసుకోవడానికి కొంచెం అవకాశాలు ఇవ్వండి. కొన్నింటికి మేము ఒప్పుకుంటాం, కాకపోతే మీరు కూడా కొన్ని అవకాశాలు ఇవ్వాలన్న విధంగానే ఇరాన్ వెనక్కి తగ్గి మాట్లాడుతుంది. ఈ విషయంలో మాట్లాడుతుందంటే మరి వెనక్కి తగ్గినట్టే లెక్క. కానీ ఇజ్రాయెల్ ఒప్పుకుంటుందా? ఏ విషయంలో కూడా యురేనియం విషయంలో మాటకు వచ్చేసరికి మాత్రం అది ఒప్పుకోదు. ఇప్పటికే 60% శుద్ధి చేశారు, ప్రాసెసింగ్ అయిపోయింది. మరొక 25-30% కనుక ప్రాసెసింగ్ మొదలైపోతే అంటే పూర్తి అయిపోతే అంటే 90% అవుద్ది. 85 నుంచి 90% కనుక ప్రాసెసింగ్ అయిపోతే ఇక యురేనియం అనేది అణ్వాయుధాలకు తయారు చేయడానికి సిద్ధమైపోతుంది. ఇక ఇరాన్ చేతిలో అణ్వాయుధాలు తయారైతే ఇక ఇలా ఉండదు, ఈ విధంగా డిస్కషన్ ఉండదు. అది అమెరికా మీద దాడి చేస్తుంది, ముఖ్యంగా ఇజ్రాయెల్ని పూర్తిగా నాశనం చేసేస్తుంది. ఆ అణ్వాయుధాలు తయారు చేయనంత వరకే ఇజ్రాయెల్ యొక్క ఉనికి, లేదనుకుంటే ఈ విధంగా పోరాడడానికి అవకాశం ఉంటుంది. అది ఎప్పుడైతే అణ్వాయుధాలు తయారు చేస్తుందో ఇక ఆ అణ్వాయుధాలు అనేది ప్రపంచ దేశాన్ని నాశనం చేసేస్తుంది. అంటే ఇరాన్ చేతికి అణ్వాయుధాలు వెళ్ళకూడదు అన్నది వాస్తవమే. ఇజ్రాయెల్ భయం ముమ్మాటికి నిజం. మనకి ఇరాన్కి ఏ విధంగా సంబంధాలు ఉండొచ్చు, కానీ ఇరాన్ చేతిలో కనుక అణ్వాయుధాలు ఉంటే పరిస్థితి వేరేగా ఉంటుంది. ఈ విధంగా మాటలు ఉండవు, ఈ విధంగా చర్చలు ఉండవు. ఎందుకంటే అది హమాస్ని పెంచి పోషించింది, హెజ్బొల్లాను పెంచి పోషించింది, హూతీలను పెంచి పోషించింది, ఇంకా ప్రాక్సీలు ఉన్నారు. ఇలాంటి వారి చేతికి వెళ్ళాయి అంటే పరిస్థితి ఎలా ఉంటుంది? చేతులు దులుపుకుంటుంది ఇరాన్, మాకు సంబంధం లేదు అన్న విధంగా. కానీ వీళ్ళు ఏం చేస్తారు? ఇజ్రాయెల్ మీద విపరీతమైనటువంటి దాడులు చేస్తారు, అణ్వాయుధాలతో దాడులు చేసి దాని నామరూపాలు లేకుండా చేస్తారు. ఇజ్రాయెల్ దగ్గర ఎన్ని అణ్వాయుధాలైనా ఉండొచ్చు కాక, కానీ ఇరాన్ ప్రయోగించిన తర్వాత అది ప్రయోగిస్తే అప్పుడు ఏమవుద్ది? ముఖ్యంగా ఈ ప్రపంచం పక్కన పెడితే మన ఏషియా ఖండం మొత్తం నాశనం అయిపోతుంది. ఒక విధంగా ఇజ్రాయెల్ చేసినటువంటిది చాలా మంచి పని. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా అణ్వాయుధాలు తయారు చేయకూడదు. అది ఇజ్రాయెల్కి మాత్రమే కాదు, ఏషియా ఖండానికే నాశనం.